హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ బిట్స్ని అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి 1934లో బొంబాయిలో స్థాపించిన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు కాని వారెవరని అయితే అడిగారు. సో ఆన్సర్ అయితే సుభాష్ చంద్రబోస్. దండి మార్చ్ ఆర్ ఉప్పు సత్యాగ్రహం కింది వాటిలో దేనికి సంబంధం లేనిదంటే శాసనోల్లంఘన ఉద్యమం. ఈ కింది అంశాలను అయితే పరిగణించండి అని అన్నారు. సో ఇక్కడైతే రౌలత్ చట్టం నల్ల చట్టంగా గుర్తించబడింది. అలాగే ఖిలాఫత్ ఉద్యమం మొదటి ప్రపంచ యుద్ధం కంటే ముందుగా వచ్చింది. నెక్స్ట్ ఆప్షన్ భూస్వాములు విధించిన అన్యాయపు పన్నులకు వ్యతిరేకంగా మోప్లాలు తిరుగుబాటు చేశారనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకైతే గాంధీ యుగంలో మనకి రౌలత్ చట్టాలని నల్ల చట్టాలుగా గుర్తించారు. సో ఇదైతే కరెక్ట్ ఆప్షన్. అలాగే మనకి ఖిలాఫత్ ఉద్యమం మొదటి ప్రపంచ యుద్ధం కంటే ముందైతే జరగలేదు, అదే సమయంలో అయితే ఖిలాఫత్ ఉద్యమం జరిగింది. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్స్ ఏంటి అని అంటే ఏ ఆప్షన్ అలానే సి ఆప్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హిందువుల అణగారిన వర్గాల తరపున 24 సెప్టెంబర్ 1932 నాడు కుదిరిన పూనా ఒడంబికపై సంతకం చేసిన ముఖ్య ప్రతినిధులు ఎవరు అంటే మనకి ఎంకే గాంధీ అలాగే బిఆర్ అంబేద్కర్. దేశభక్తి గేయం అమర్ సోనార్ బంగ్లా రచయిత ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ ఈ కింది వాటిని జతపరచండి అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఏం రాశారు, ఎవరో రాశారు అయితే ఇచ్చారు. కరో యా మరో అనేది అయితే మనకి మహాత్మా గాంధీ. అలాగే వందే మాతరం బంకిం చంద్ర చటర్జీ. అలాగే జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్. జై హింద్ సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ ఎవరెవరు ఏ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారనేది చూడండి. సో ఇక్కడ ఏవో హ్యూమ్ వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్, మదరోద్మహాన్ మాలవ్య వచ్చేసి మనకి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అనిబిసెంట్ హోమ్ రూల్ ఉద్యమం, సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్. భారత జాతీయోద్యమం బలోపేతం కావడానికి దోహదం చేసిన అంశాలలో ప్రధానమైన వాటిని గుర్తించండి అని అన్నారు. సో ఇక్కడ మనకు ఆన్సర్ అయితే దండియాత్ర వచ్చేసి మహాత్మా గాంధీ. అలాగే లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం జవహర్లాల్ నెహ్రూ. సో ఇదైతే కరెక్ట్ ఆప్షన్ అనమాట, ఏ అండ్ బి. నెక్స్ట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు ఎవరు అంటే మనకి సిఆర్ దాస్. నెక్స్ట్ బ్రిటిష్ ప్రభుత్వం హంటర్ కమిటీని ఏ సంఘటన విచారించడానికి నియమించిందంటే మనకి జలియన్ వాలాబాగ్ విషాదంకి మనకి హంటర్ కమిషన్ అయితే వేస్తారు. నెక్స్ట్ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో సాధించు లేదా మరణించు అను అత్యంత ముఖ్యమైన నినాదాన్ని ఎవరిచ్చారంటే మనకి మహాత్మా గాంధీ. గీతా రహస్యాలను రాసింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్. కలకత్తా భారతీయ సంఘం స్థాపకుడు ఎవరంటే మనకి సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాఫ్రికా నుండి మహాత్మా గాంధీ భారతదేశానికి వచ్చి 100 ఏళ్ళు పూర్తయిన సంవత్సరాన్ని ఏది అని అంటే మనకి 2015. ఖిలాఫత్ ఉద్యమం దేనికోసం జరిగిందంటే మనకు ఆన్సర్ అయితే తుర్కిష్ సామ్రాజ్య రక్షణ కోసం. నెక్స్ట్ ఈ కింది వాటిని అయితే వాటి ఇయర్స్తో అయితే జతపరచడం అని అన్నారు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్స్ ఏంటో చూడండి. మనకి ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే మనకి 1757. అలాగే భారతీయ జాతీయ కాంగ్రెస్ పుట్టుక వచ్చేసి మనకి 1885. ఈ రెండైతే మనకి కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ దిగువ స్టేట్మెంట్స్ పరిశీలించండి అని అన్నారు. సో ఇక్కడ మనకైతే ఆప్షన్స్ వచ్చేసి ఏమేమి కరెక్ట్ అంటే మనకి ఏ. సో ఇక్కడ మనకి వందే మాతరం ఉద్యమం బెంగాల్ విభజన పర్యవసానంగా వచ్చింది, ఇదైతే కరెక్ట్ ఆప్షన్స్. అలాగే నెక్స్ట్ ఆప్షన్ వచ్చి జపాన్ సహాయంతో మనకి ఇక్కడ ఏ అండ్ డి ఆప్షన్స్ అని ఇచ్చారు. సో మన ఇక్కడ జపాన్ సహాయంతో భారతదేశం నుండి బ్రిటిష్ వారికి వెళ్ళగొట్టడానికి చంపక్ రామన్ పిల్లే భావించారని ఇచ్చారు. సో ఇదైతే కరెక్ట్ ఆప్షన్ కాదు. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్స్ ఏంటంటే ఏ అండ్ డి అంట. మద్రాస్ నగరంలో హోమ్ రూల్ లీగ్ను అనిబిసెంట్ ప్రారంభించారనమాట. సో మనకి ఏ అండ్ డి ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ ముస్లింల సంఘీభావానికి సంకేతంగా నిలిచిన ఉద్యమం ఏమిటి అని అయితే అడిగారు. సో మనకి ఖిలాఫత్ ఉద్యమం. నెక్స్ట్ వందే మాతరం పత్రికా సంపాదకుడు ఎవరు అని అంటే మనకి అరవింద్ ఘోష్. నెక్స్ట్ ఈ కింది సంఘటనలు వాటి కాలక్రమ పద్ధతిలో రాయండి అని ఇచ్చారు. సో ఫస్ట్ మనకి ఏమేం జరిగింది అని అంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనకి వందే మాతరం ఉద్యమం. నెక్స్ట్ మనకు ఖిలాఫత్ ఉద్యమం. నెక్స్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం. ఖిలాఫత్ యుద్ధం మనకి ఎప్పుడు జరిగింది, మనకి ఫస్ట్లోనే జరుగుతుంది కదా. సో ఇక్కడైతే మనకి ఆప్షన్ వచ్చేసి అయితే మనకి ఫస్ట్ వందే మాతరం ఉద్యమం, నెక్స్ట్ వచ్చేసి ఖిలాఫత్ ఉద్యమం, నెక్స్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం, నెక్స్ట్ మనకి శాసనోల్లంఘన సంఘటన, నెక్స్ట్ మనకి క్విట్ ఇండియా ఉద్యమం అనమాట. ఇవైతే కరెక్ట్ ఆప్షన్స్ వరుస క్రమంలో.
నెక్స్ట్ కింది భారత స్వాతంత్రోద్యమ సంఘటనలు అవి జరిగిన ఆరోపణ క్రమంలో చర్చించండి అని ఇచ్చారు. సో ఇవి కూడా వాటి వరుస క్రమంలో అయితే పెట్టాలి. సో మనకి ఫస్ట్ అయితే చంపారన్ సత్యాగ్రహం, నెక్స్ట్ మనకి రోజా సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, నెక్స్ట్ మనకి క్యాబినెట్ రాయబారం అనమాట. ఇవి అయితే కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ ఉప్పు సత్యాగ్రహ యాత్రను సి రాజగోపాలాచారి ఎక్కడి నుండి ప్రారంభించారని ఇచ్చారనమాట. సో మనకైతే త్రిచరాపల్లి అనమాట. నెక్స్ట్ లండన్ 1904లో ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ అనే సంస్థను ఎవరు స్థాపించారంటే శ్యామ్జీ కృష్ణ శర్మ. కింది వారిలో గాంధీజీకి మహాత్మా అనే బిరుదును ఇచ్చిన విశిష్ట వ్యక్తి ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. భారత జాతీయ కాంగ్రెస్ సోషలిస్ట్ అత్యల్ప మైనారిటీలకు ప్రాతినిధ్యం వహించే సంస్థగా అవహేళన చేసినది ఎవరంటే డఫ్రిన్. ప్లేగు కమిటీకి నాయకత్వం వహించిన సర్ వాల్టర్ చార్లెస్ ర్యాండ్ను హత్య చేసిన వారెవరు అనంటే మనకైతే చాపేకర్ సోదరులు. హర్కోర్ట్ బట్లర్ కమిటీని 1927లో బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు నియమించిందంటే భారతీయ సంస్థానములతో సంబంధాలపై అధ్యయనానికి అయితే ఈ కమిటీని అయితే నియమించింది. కాంగ్రెస్లోని మితవాదులను విమర్శించడానికి సురక్షిత కవాటా సిద్ధాంతాన్ని ఉపయోగించినది ఎవరు అనంటే లాలా లజపత్ రాయ్. ఈ కింది వారిలో ఖిలాఫత్ ఉద్యమంలో ఉన్న నాయకులు నాయకులు ఎవరని అడిగారు. సో మనకి ఆలీ సోదరులు అయితే ఇద్దరు ఉంటారు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో అయితే మనకి షౌకత్ అలీ. ఇచ్చిన వ్యక్తులను ఇచ్చిన ఉద్యమాలతో అయితే జతపరచండి అని ఇచ్చారు. సో మనకి కన్నెగంటి హనుమంత్ వచ్చేసి పల్నాడు అటవీ సత్యాగ్రహం, రాజగోపాలాచారి అయితే మనకి శాసనోల్లంఘన ఉద్యమం, అరుణ అసఫ్ అలీ వచ్చి క్విట్ ఇండియా ఉద్యమం, టంగుటూరి ప్రకాశం సైమన్ కమిషన్ బహిష్కరణ. అలాగే సాయుధ తిరుగుబాటును ప్రబోధిస్తూ దాని ప్రచారానికి వందే మాతరం అనే పత్రికను ప్రారంభించింది ఎవరు అంటే మనకి మేడం కామా. ఈ కింది వాటిని సరైన జత ఏది అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి సిమ్లా సమావేశం అయితే మనకి 1945లో జరిగింది. సో ఇది ఒక్కటైతే మనకి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఈ కింద ఇవ్వబడిన కమిషన్లు వాటి ఏర్పాటు చేసిన సంవత్సరాలకు సంబంధించి మొదటి లిస్టును అలాంటి అంటే మనకి ఈ లిస్ట్ ఉంది కదా. సో వీటిని అయితే జతపరచండి అని అయితే ఇచ్చారు. సో మనకి సైమన్ కమిషన్ వచ్చేసి 1927, క్యాబినెట్ మిషన్ 1946, అలాగే 3వ రౌండ్ టేబుల్ సమావేశం వచ్చేసి మనకి 1932, క్రిప్స్ మిషన్ 1942. ఈ కింది వారిలో ఎవరు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సభ్యులు కారు అని అయితే అడిగారు. సో ఆప్షన్ అయితే మనకి మోతీలాల్ నెహ్రూ. ఈ కింది వారిలో లాహోర్ సౌండర్స్ హత్యతో సంబంధం లేని వారు ఎవరంటే మనకి ఉద్దమ్ సింగ్. గద్దర్ పార్టీ కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర వహించిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన విప్లవకారుడు ఎవరంటే మనకి దర్శి చెంచయ్య. ఈ కింది సంఘటన కాలక్రమం ప్రకారం గుర్తించన్నా అని అడిగారు. మనకి గాంధీ యుగ ముందుగా అందులో మనకి జరిగిన ఉద్యమాలు ఉంటాయి కదా. సో అవన్నమాట. సో మనకి ఫస్ట్ వచ్చేసి స్వదేశీ ఉద్యమం, నెక్స్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం, ఇక్కడ నెక్స్ట్ దాని తర్వాత మనకి 2వ రౌండ్ టేబుల్ సమావేశం, లాస్ట్ మనకి క్విట్ ఇండియా ఉద్యమం. అలాగే సేమ్ కిందికి సంఘటనలు కాలక్రమం ప్రకారం జతపరచండి అన్నారు. సో మనకి సైమన్ కమిషన్ ఫస్ట్, నెక్స్ట్ వచ్చేసి మనకి కరాచీ కాంగ్రెస్ సమావేశం, నెక్స్ట్ క్రిప్స్ మిషన్, నెక్స్ట్ క్యాబినెట్ మిషన్. నెక్స్ట్ కింది సంఘటనలు ఇవి కూడా సేమ్ అలానే. సో మనకి ఫస్ట్ ఇక్కడే జలియన్వాలాబాగ్ విషాదం, దాని తర్వాత మనకి బార్డోలి సత్యాగ్రహం జరుగుతుంది, నెక్స్ట్ శాసనోల్లంఘన ఉద్యమం, లాస్ట్లో మనకి పూణే ఒప్పందం మీద జరుగుతుంది. గాంధీజీ మొదటి సత్యాగ్రహం ప్రచారం భారతదేశంలో ఎక్కడ ప్రారంభించారంటే మనకి ఫస్ట్ అయితే మనకి చంపారన్ సత్యాగ్రహంలో అన్నమాట. అది చంపారన్ సత్యాగ్రహం చంపారన్లో అయితే స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ సరైన జాతను అయితే గుర్తించండి అన్నారు. సో ఇక్కడ నినాదాలు ఉన్నాయి కదా. సో వాటిలో అయితే మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అహింస ద్వారా స్వాతంత్రము మన లక్ష్యంగా ఉండాలి అని చెప్పిందంటే మనకి నెహ్రూ. ఇదైతే కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ సూర్య సేన్కు ఈ కింది వాటిలో దేనికి సంబంధం ఉంది అని అంటే చిట్టగాంగ్ ఆయుధాగారంపై దాడి. 1946లో భారతదేశాన్ని సందర్శించిన క్యాబినెట్ మిషన్ నాయకత్వం వహించింది ఎవరు అంటే మనకి ఎంవి కాంపెడ్. నెక్స్ట్ కింది వారిలో ఎవరు భారతీయ సైన్యంతో సంబంధం లేనివారు ఎవరంటే మనకి అరుణ అసఫ్ అలీ. మహాత్మా గాంధీ రాజకీయ గురువుగా ఎవరు భావిస్తారు అని అంటే మన గోపాలకృష్ణ గోఖలే. అలాగే కోమగ టమారు అనేది దేనికి పేరు కానిది అంటే మనకి నవల, సినిమా, అలాగే నాటకం. దేనికి పేరంటే మనకి నౌక అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ చౌరీ చౌరా సంఘటన యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అంటే మనకి
సహాయ నిరాకరణ ఉద్యమం ఉందిగా, సో అక్కడ సహాయ నిరాకరణ ఉద్యమం నిలుపుదల అనమాట. సో 1921 సంవత్సరంలో లాహోర్లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరు అధ్యక్షత వహించారంటే మనకి జవహర్లాల్ నెహ్రూ. ఈ కింది వాళ్ళలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారెవరు అని అంటే మనకి అరుణ అసఫ్ హాలి. కింది వాటిని అయితే జతపరచమని అడిగారు. సో ఇక్కడ జలియన్ వాలాబాగ్ ఉదంతం వచ్చేసి ఇక్కడ లార్డ్ కర్జన్, అలాగే ఇండియన్ యూనివర్సిటీస్ చట్టం వచ్చేసి జలియన్ వాలాబాగ్ ఉదంతం వచ్చేసి మనకి కర్నల్ డయర్, అలాగే ఇండియన్ యూనివర్సిటీస్ చట్టం వచ్చేసి లార్డ్ కర్జన్, అలాగే మొదటి భారతీయ విద్యా కమిషన్ వచ్చి డబ్ల్యూడబ్ల్యూ హంటర్, అలాగే ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్ వచ్చేసి మనకి జాన్ సైమన్. ఇవైతే కరెక్ట్ ఆప్షన్స్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఎవరెవరు ఎక్కడ జైల్లో ఉన్నారని అయితే ఇచ్చారు. సో వీళ్ళైతే ఎర్రవాడ జైలు వచ్చి మనకి ఎంకే గాంధీ, అలాగే డెహ్రాడూన్ జైలు జేఎల్ నెహ్రూ, అలాగే ఆలీపూర్ జైలు సిఆర్ దాస్, మండలే జైలు వచ్చేసి మనకి బాలగంగాధర్ తిలక్. లక్నో ఒప్పందం తర్వాత హిందూ ముస్లిమ్స్ ఐక్యతకు రాయబారి అను బిరుదు ఎవరు ఇవ్వబడెను అని అంటే మనకి మహమ్మద్ జిన్నా అనమాట. నెక్స్ట్ శాసనోల్లంఘన ఉద్యమంలో గాంధీజీ ఎప్పుడు విరమించుకున్నారు అని అంటే మనకి ఆన్సర్ అయితే ఇక్కడ 1934లో మనకి ఏప్రిల్లో అయితే విరమించుకున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ యొక్క తొలినాటి కార్యక్రమములను గమనించి కాంగ్రెస్ 3 రోజుల తమాషా తప్ప మరేమీ కాదు అని నుడివింది ఎవరు అని అంటే సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అయితే అశ్విని కుమార్ దత్తా అనమాట. సో ఇక్కడ మనకి కాంగ్రెస్ అంటే అనమాట ఇక్కడ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ యొక్క తొలినాటి కార్యక్రమం నుంచి కాంగ్రెస్ అంటే మనకి 3 రోజుల తమాషా తప్ప మరేం జరగలేదు అన్నది ఎవరు అని అంటే మనకి అశ్విని కుమార్ దత్తా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది ప్రతిపాదనలో ఏది సత్యాగ్రహానికి సంబంధించి సరి అయింది కాదు అని అంటే సత్యాగ్రహం బలహీనుల యొక్క ఆయుధం అనేదైతే మనకి కరెక్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ క్రింది వాటిలో లాహోర్ కుట్ర కేసులో ఉరి తీయబడింది ఎవరు అని అంటే మనకి భగత్ సింగ్ అనమాట. ఈ కింది వాటిని అయితే జతపరచమని అడిగారు. సో జలియన్ వాలాబాగ్ వచ్చేసి మనకి మైకల్ ఓ డయర్, అలాగే రామదండు వచ్చేసి గోపాలకృష్ణయ్య, నెక్స్ట్ సైన్య సహకార ఒడంబిక వచ్చేసి మనకి వెల్లసి, అలాగే పిండరీల అణచివేత వచ్చేసి మనకి హేస్టింగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 1919 సంవత్సరంలో రౌలత్ బిల్లులకు వ్యతిరేకంగా వైస్రాయి శాసన మండలి నుంచి రాజీనామా చేసిన భారతీయ సభ్యుడు ఎవరు అని అంటే మనకి బీడి శుక్ల్ అనమాట. నెక్స్ట్ కింది వారిలో తప్పుగా జతపరిచినది ఏది అని అంటే మనకి వెల్లూరు తిరుగుబాటు 1802. నెక్స్ట్ కింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు కదా. సో ఇక్కడ మనకి క్రిప్స్ రాయబారం 1940 అని ఇచ్చారు. ఇదైతే మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే కాదు, ఇది రాంగ్ ఆప్షన్, మిగతా అన్నీ అయితే కరెక్ట్. సో ఒకసారి అయితే ఈ బిట్స్ని అయితే చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.